బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే సింపుల్‌గా ఈ చికెన్ పులావ్ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. పులావ్‌కి బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైసే టేస్టీగా ఉంటుంది. నేనిక్కడ 2 గ్లాసుల వరకు బియ్యాన్ని కడిగి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్, కొంచెం పసుపు, బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు బాగా వేయించుకున్నాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి కలుపుకుంటూ చికెన్లో నీరు మొత్తం పోయి నూనె మొత్తం పైకి తేలేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఎసరికి నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి కావాలనుకుంటే వేసుకోండి. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మంచి టేస్ట్తో చికెన్ పులావ్ అయితే రెడీ. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.